పినిపే విశ్వరూప్ గారి గృహప్రవేశానికి దళిత హంతకుడైన ఎవరైతే అనంతబాబు ఉన్నాడో అనంతబాబు దానికి చీఫ్ గెస్ట్. ఒకవేళ ఆ దళిత మంత్రి గారి ఇల్లుకి రిబ్బన్ కటింగ్ కూడా అనంతబాబు చేశాడేమో మరి. ఎందుకంటే ఆయన చీఫ్ గెస్ట్గా పిలవటానికి కనీసం కాస్తంతైనా సిగ్గులేని విశ్వరూప్ గారిని ఈ వేదిక నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజున అనంతబాబు అనే వ్యక్తి ఒక దళితుడిని చంపడమే కాదు, తన గర్భిణీ స్త్రీ అయిన భార్య దగ్గరికి ఆ శవాన్ని పట్టుకెళ్ళి పాడేసి మీరు ఏం చేసుకుంటారో చేయండి, నేను అధికార పార్టీ ఎమ్మెల్సీనని ఆయన మొత్తం ఈ దేశంలో ఉన్న దళితులందరికీ సవాల్ విసిరితే, అమలాపురం లాంటి ఒక అతిపెద్ద దళిత కాన్స్టిట్యున్సీలో రిజర్వ్డ్ కోటాలో ఎమ్మెల్యేగా నెగ్గిన పినిపే విశ్వరూప్, అదే కోటాలో మంత్రిగా మారిన పినిపే విశ్వరూప్, నువ్వు ఒక దళితుడిని చంపినోడిని నువ్వు నీ ఇంటి గృహప్రవేశానికి రిబ్బన్ కటింగ్ పిలుస్తావని తెలుసుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అసలు రిజర్వేషన్లు